హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. టేప్ కొలతలతో 38 ఇంచుల బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలానే నడుము కొలత ఆధారంగా నడుము కొలత వచ్చేసి 38 ఇంచులు అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 38 నడుము కాబట్టి ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ లెక్కలోకి వస్తుంది. అందుకనేసి నేను ఇక్కడ మీటర్ ముక్క పైనే ఉండేటట్టు చూసుకోండి. మీటర్ కంటే తగ్గితే మళ్ళీ అతుకులు అనేది వస్తుంది. ఇక్కడ నేను మీటర్ కంటే కొంచెం ఉందనమాట, అది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఆరిన తర్వాత ఐరన్ కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇలా 4 మడతలు అయితే వేసుకోండి. హ్యాండ్స్కి మాత్రమే ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక ఫోల్డ్ వేసాను, అలాగే మళ్ళీ మధ్యలో ఇంకొక ఫోల్డ్ వేసాను. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మనం ఎటు నుంచి ఉంటున్నామో అటు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇది ఎమ్మింగ్ కోసం. తర్వాత మనం బ్లౌజ్ హైట్ ఎంతో చూసుకోవాలి. ఇది ఆల్రెడీ కొలతలు రాసి పెట్టుకొని ఉంటే చూసుకొని ఎమ్మింగ్ దగ్గర 1 ఇంచ్ తీసేసిన తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు 8 ఇంచులు అయితే 8.5 పెడుతున్నాను నేను. ఎందుకంటే 1/2 ఇంచ్ మన స్టిచ్చింగ్ కావాలి కదా. 8 ఇంచులు హ్యాండ్, అలానే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేసి 8.5 దగ్గర కూడా మార్క్ చేసుకోండి. కింద లైన్ వదిలిపెట్టి చేసుకోండి. అదే కింద లైన్ కూడా మనం కౌంట్ చేస్తే 9.5 వస్తుంది అనమాట. కింద నుంచి లెక్కేసుకుంటే 9.5 పెట్టుకోండి. ఇక్కడ నేను ఏంటంటే ఎమ్మింగ్ తీసేసి లెక్కేసాను కాబట్టి ఇక్కడ మనకి బ్లౌజ్ లేదు కదా, అందుకనేసి చంక లోపల ఎవరికైనా కానీ 3 ఇంచులు తగ్గుతుంది. అటు సైడ్ కంటే ఇటు సైడ్ 3 ఇంచులు దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దాకా మామూలుగా గీసేసుకొని ఇక్కడి నుంచి కర్వ్ షేప్లో తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా. కొలతలతో ఉన్నప్పుడు ఇలా బ్లౌజ్ ఉంటే మీరు బ్లౌజ్ ప్రకారం కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ లేకుండా మనం కొలతల ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఇది వచ్చేసి 9.5 ఇంచుల దగ్గర మనకి స్టిచ్చింగ్ రావాలి. అంటే ఇక్కడ అతుకు వస్తుంది, 9.5 ఉండాలన్నమాట. చంక లోపల వెడల్పు వచ్చేసి కుట్టు పడుతుంది కదా మనకి, అది సైడ్ కుట్లు. ఇక్కడ వచ్చేసి 7 దగ్గర నుంచి ఇలా మనకి కుట్టు అనేది లోపల లైన్ వరకు వస్తుంది. ఇదంతా 2 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ వచ్చేసి 9.5 స్టిచ్చింగ్ పడేది ఇక్కడ రావాలన్నమాట. ఇలా చాలా ఈజీగా అయితే మనం కొలతల ప్రకారం కూడా కటింగ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట. మీరు బ్లౌజ్ ఉన్నా కానీ బ్లౌజ్కి కూడా కొలుసుకొని ఓ పేపర్ మీద రాసేసుకొని ఒక్కొక్కసారి ఎప్పుడు బ్లౌజ్ వేసే కాకుండా అప్పుడప్పుడు కొలతల ప్రకారం కూడా కట్ చేసుకుంటూ ఉంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్ 1/2 ఇంచు, అలానే కింద 1 ఇంచు ఎమ్మింగ్కి పోతే మనకి 8 ఇంచెస్ హ్యాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ నేనైతే కట్ చేసేస్తున్నాను. ఈ అతుకులు ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అతుకులు వేసుకోవాలి. ఇక్కడ 2 పొరలకి మాత్రం ఇక్కడ ఓపెన్ చేసేసుకొని లోతు తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ తీసుకోవాలి చంక దగ్గరికి. మళ్ళీ ఇటు వచ్చేసి కుట్లోకి వచ్చేసరికి కలిపేసుకోవాలి. ఇక్కడ సైడ్ కుట్లు వస్తుంది, అక్కడ కలిపేసుకోవాలి. ఈ మధ్యలోనే కొంచెం కిందకి 1/2 ఇంచ్ అలా తీసాను. 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రాని తీసుకోండి లోతు. చూస్తున్నారు కదా, ఇలా ఐబ్రోస్ లాగా రావాలన్నమాట మనం కట్ చేసినప్పుడు. ఇక్కడైతే హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి కదా, ఇక్కడ ఎక్కడెక్కడైతే మనకి మార్క్ పెట్టుకోండి. ఎక్కడైతే ఎమ్మింగ్ చేస్తామో ఎమ్మింగ్ పోవాలి కదా, ఎంతవరకు పోవాలనేది అక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్ పైన ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కోసం ఇలా బట్టని ఓపెన్ చేసేసి ఫోల్డింగ్ మీ పక్కకి పెట్టుకోండి. ఓపెన్ ఎప్పుడు మీకు ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోండి. వెనక పార్ట్ కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వెనక పార్టు అలానే ముందు పార్టు షేప్ బెల్ట్ అన్నీ కూడా ఒకే కటింగ్లో ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు. వెనక పార్ట్ హైట్ ఎంతో చూసుకొని దాన్ని బట్టి మనం ముక్కని జరుపుకోండి ఇలా. ఇక్కడ వచ్చేసి వెనక పార్ట్ వచ్చేసి మనకి
15 ఇంచులు అయితే 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారు. దానంటే 16. 16 అంటే మళ్ళీ ఇంకో ఇంచు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్కి. పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్కి, కింద హాఫ్ ఇంచు కావాలి కదా, అందుకనేసి 17 ఇంచులు తీసుకుంటే 1 ఇంచు మన స్టిచ్చింగ్ పోతుంది, 1 ఇంచు వాళ్ళు పెంచమన్నది వస్తుంది. అలానే బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 కదా, 15 ఒకటి పెంచుతాం కాబట్టి 16, మళ్ళీ స్టిచ్చింగ్ కోసం 1 అలా తీసుకోవాలన్నమాట, లెక్కేసుకోవాలి. అప్పుడు అలా తీసుకుంటే బ్లౌజ్ అనేది తగ్గకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడైతే నేను 17 ఇంచులు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి, ఫోల్డింగ్ మీ పక్క పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోనే వెనుక పార్టు అలానే ముందు పార్టు షేప్ బెల్ట్లు కూడా వచ్చేసేయాలన్నమాట. 17 తీసుకున్నాను కదా, 17 అంటే 1 ఇంచు స్టిచ్చింగ్ పోను, 16 ఇంచులు మనకి బ్లౌజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నడుము సైజు నేను 38 అన్నాను కదా, 38కి మళ్ళీ మనం 12 ఇంచులు కలుపుకోవాలి. 38కి 12 ఇంచులు కలిపితే 38 ఇంచులకి మనం 12 ఇంచులు కలుపుకోవాలి కదా, 12 కలిపితే 50 ఇంచులు వస్తుంది. 50 ఇంచులను మనం 4 భాగాలు చేసుకోవాలి. 50లోని 4వ భాగం వచ్చేసి మనకి 12.5 వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు టేప్ని మధ్యలోకి పెట్టుకొని కొలుసుకోవచ్చు. మళ్ళీ అంత లెక్కలు వేసుకోకుండా టేప్ని మధ్యలోకి పెట్టేసుకొని కొలుసుకుంటే మీకు సమానంగా వచ్చేస్తుంది. 4 భాగాలు ఎందుకంటే వెనక పక్క 2 భాగాలు పోతే ముందు పక్క 2 భాగాలు అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 12.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 12.5 దగ్గర మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్కి అలానే వెనుక డాట్స్కి అన్నిటికీ సరిపోతుంది. మీరు ఎప్పుడైనా కానీ బ్లౌజ్కి నడుము కొలత ఉంటుంది కదా, దాని ప్రకారం కొలుసుకొని 12 ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఖర్చు 2 ఇంచెస్ వచ్చేస్తుంది, అన్నీ పోను అంతా సమానంగా సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మధ్యలోకి మడత పెట్టి చూపిస్తున్నాను. 50ని మధ్యలోకి మడత పెట్టాను, మడత పెడితే 25, మళ్ళీ 25ని మధ్యలోకి మడత పెడితే 12.5. ఇక్కడైతే 12.5 దగ్గర మార్క్ చేసేసాను. ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఖర్చు అనమాట. ఇది బ్లౌజ్ లేకపోయినా ఇలా కొలత ప్రకారం మనం కొలుసుకున్నా కానీ బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ పొడవు ఒకసారి మార్క్ చేసేసుకోండి పైనుంచి. అలానే ఖర్చు దగ్గర కూడా ఒక లైన్ వేసేస్తున్నాను. ఇంకంతా సరిపోతుంది మనకి, ఖర్చుకి కానీ వెనక డాట్స్కి అంతా సమానంగా సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ మొత్తం వచ్చేసి 6 ఇంచులు తీస్తున్నాను. అలాగే నెక్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. కొంచెం వెడల్పు కావాలనుకున్న వాళ్ళకి 2 కన్నా ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టండి. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు కాబట్టి మళ్ళీ నెక్ జారకుండా నేనైతే 2 తీసినాను. అలానే మొత్తం వచ్చేసి 6, ఇలా మిడిల్లో కూడా 6 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ పైనుంచి ఇది కూడా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి, 6 ఇంచులు ఉండేటట్టు. ఇప్పుడు షోల్డర్ 6 వచ్చింది, అలానే చంక డౌన్ కూడా 6 వచ్చింది. ఇక్కడ కూడా 6 దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ చేసేసుకోండి. ఇలా ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మూలల ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. 1 ఇంచ్. ఇలా రౌండ్ తిప్పేసుకోండి. చంక రౌండ్ 1 ఇంచ్ పెట్టేసి పైనుంచి ఇలా 6 తీసాను. అలానే మూల వచ్చేసరికి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఇది 1/2 ఇంచ్ వచ్చేసి మన స్టిచ్చింగ్కి. ఇక్కడ 1 ఇంచ్ పెంచమన్నారు కదా, ఈ 1 ఇంచ్ పెంచిన తర్వాత మిగిలింది ఇక్కడి నుంచి మనం నెక్ కొలుసుకోవాలన్నమాట. మళ్ళీ కింద నుంచి పెట్టేస్తే నెక్ డీప్ అయిపోతుంది. అందుకనేసి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలుసుకుంటున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది పైనుంచి. ఇక్కడ వచ్చేసి 2.5 తీసినా, పైన 2 తీసాం కదా, కింద 2.5 తీసుకోండి వెడల్పు. కొంచెం నెక్ అనేది రౌండ్గా వస్తుంది. పైన 2 తీసుకుంటే కింద 2.5. మళ్ళీ 2.5 వద్దు వెడల్పు అవుతుంది అనుకున్న వాళ్ళకి 2.5 అలా తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడైతే ఈ బాక్స్ లోపల ఇక్కడ రౌండ్ ఇలా తిప్పేసుకోండి. చూస్తున్నారు కదా,
ఈ నెక్ హైట్ వచ్చేసి 9 పెట్టాను. 9 ఇంచెస్ పెట్టాను. 9 ఇంచెస్ పెట్టేసి మనం కింద వరకు కొలుసుకోవద్దు. ఎందుకంటే 1 ఇంచ్ పెంచాం కదా, మీరు కింద నుంచి కొలిసారంటే మళ్ళీ నెక్ అనేది 1 ఇంచ్ దిగిపోతుంది. అందుకనేసి అలా కొలవకుండా మనం పెంచింది పైనుంచి కొలుసుకోవాలి, లైన్ పైనుంచి. ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అది స్టిచ్చింగ్కి మిడిల్లోదేమో ఎక్స్ట్రా. ఇంకా బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి సరిపోతుంది. 17 తీసుకున్నాం కాబట్టి 1 ఇంచు పోను 16 ఇంచులు అయితే మనకి బ్లౌజ్ హైట్ అనేది ఉంటుంది. ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మీకు చూడడానికి అంతా సమానంగానే ఉంటుంది, కానీ కింద నడుము దగ్గర మనం డాట్స్ పట్టుకుంటాం కదా, అప్పుడు చెస్ట్ దగ్గర అనేది నడుము దగ్గర కంటే కూడా చెస్ట్ దగ్గర 1 కానీ 1.5 కానీ పెరుగుతుంది అనమాట. వెడల్పు అనేది చెస్ట్ దగ్గర ఎక్కువ వస్తుంది నడుము దగ్గర కంటే కూడా. ఇప్పుడు వెనుక పార్ట్ అయితే డ్రాయింగ్ అయిపోయింది కదా, ముందు పార్ట్కి కూడా మనం డ్రా చేసేసుకుందాం. ఇక్కడ కింద నుంచి 3 ఇంచెస్ తగ్గుతుందన్నమాట మనకి. ముందు పార్ట్కి ఏంటంటే ఫ్రంట్ నుంచి 3 ఇంచెస్, ఇలా ఇటు సైడ్ వచ్చేసి నడుము సైడ్ వచ్చేసి సైడ్ కుట్లో ఇక్కడ 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ తగ్గించుకుంటారు. ఏంటంటే మన కొలతల ప్రకారం అయితే, టేప్ కొలతల ప్రకారం అయితే ఇలాగే ఉంటుంది. మనం బ్లౌజ్ ఉంటే కొంచెం అటు ఇటు మారుతుందేమో, కానీ బ్లౌజ్ లేనప్పుడు టేప్ కొలతలు కట్ చేసినప్పుడు ఇట్లానే తగ్గించుకోవాలి. ముందు పక్క వచ్చేసి 3 ఇంచులు తగ్గించుకోవాలి షేప్ బెల్ట్కి, సైడ్ వచ్చేసి 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చెస్ట్ ముందు వచ్చేసి ముందు హైట్ వచ్చేసి ఇక్కడ నేనైతే 13.5 పెడుతున్నాను. కొంతమందికి ఏంటంటే 12.5 వస్తుంది, 11.5 వస్తుంది, 12 వస్తుంది, 13 వస్తుంది, అలా అనమాట. వాళ్ళ హైట్ని బట్టి ఈ ముందు అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వీళ్ళ హైట్కి నేను ఇక్కడ 13.5 అయితే తీస్తున్నా. 13.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 13.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ ముందు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా కొంచెం డౌన్గా చేసుకొని ఇందులో నుంచి ఈ 3 చుక్కలు కూడా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ వెనుక పార్టు ముందు పార్ట్కి ఎంత తగ్గుతుందో చూసుకొని దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షేప్ బెల్ట్ ఏంటంటే పైన స్టిచ్చింగ్కి 1/2 ఇంచు కావాలి, కింద స్టిచ్చింగ్కి 1/2 ఇంచ్ కావాలి, కాబట్టి మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలానే ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే వెనుక పార్ట్ని కొలుసుకోండి. వెనుక పార్ట్ దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. కింద స్టిచ్చింగ్కి పైన స్టిచ్చింగ్కి చూస్తున్నారు కదా, ఒకటే కటింగ్లో మనకి వెనుక పార్టు అలానే ముందు పార్టు షేప్ బెల్ట్ కూడా అయితే డ్రా చేసేసుకున్నాం కదా. ఇలా స్ట్రైట్ కటింగ్ ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా చేయలేమన్నమాట, వేరే క్రాస్గా వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే వెనుక పార్ట్ది అయితే నేను నెక్ తీస్తున్నాను, ఇంకా ముందు పార్ట్ తీయలేదు. ముందు పార్ట్ ఏంటంటే కొంచెం పైకి వస్తుంది, మరి ఇంత రాకుండా కొంచెం పైకి వస్తుంది, ఫ్రంట్ నెక్ కదా. ఇలా వెనుక పార్ట్ నెక్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ నెక్కి ఇక్కడ మనం ఆల్రెడీ కొలుసుకొని ఉంటాం కదా, 8 ఇంచెసా 7 ఇంచెసా 6 ఇంచెసా అని. ఇక్కడ వీళ్ళకి నేను 7.5 తీసాను. 7.5 ఇంచులు తీసుకొని బాక్స్ లాగా అయితే డ్రా చేస్తున్నాను. చేసేసుకున్న తర్వాత దీంట్లోనే రౌండ్ తిప్పేస్తున్నాను. ఇప్పుడు వెనక నెక్ కంటే కూడా ముందు నెక్ 1 ఇంచ్ పైకి పెరిగింది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను. కొంతమందికి ఏంటంటే 6 వస్తుంది, కొంతమందికి 6.5, 7, 7.5 అలా వస్తుంది. వీళ్ళ హైట్కి ఏంటంటే 7.5 వచ్చింది. ఇలా ముందు నెక్ వెనక నెక్ కూడా కట్ చేసేసుకున్నాను కదా. ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు పైకి తీస్తున్నా. వెనుక పార్టు అసలైతే అవసరం లేదు, ఇలా సైడు కిందకు వచ్చేస్తుంది అనేసి అన్న వాళ్ళకి అలా తీసుకోండి.
నార్మల్గా అయితే అవసరం లేదు. అంటే ఇది బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంది కదా, హైట్ ఎక్కువ ఉన్నందుకు కొంచెం సైడ్ ఇలా కుచ్చులాగా కింద రాకుండా నేనైతే ఒక 1/2 ఇంచ్ పైకి తీసాను. ఇక్కడ వచ్చేసి కూడా ఒకసారి కొలుసుకోండి. ఇక్కడ 9:30 దగ్గర మనకి రావాలి. అంటే పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలిపెట్టేసుకొని కొలుసుకోవాలి. నేను ఫస్ట్ ఏంటంటే స్టిచ్చింగ్ వదలకుండా కొలిసాను కాబట్టి 10 వచ్చేసింది. ఇప్పుడు స్టిచ్చింగ్ తీసి కొలిస్తే 9:30 వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా కొలిసేసుకుంటే మనకి ఇక్కడ మార్కింగ్ పెట్టేస్తున్నాను, కరెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ది లెక్కేయకండి, షోల్డర్ పైన మనం కుట్లు పట్టుకుంటాం కదా, అది లెక్కేయకుండా దాన్ని వదిలిపెట్టుకొని మనం కొలుసుకోవాలి. ఇక్కడైతే 2 ఇంచెస్ దగ్గర మనకి ఖర్చు ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర పెద్ద డాట్ అయితే స్టార్ట్ అవుతుంది. 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ మిడిల్లో కూడా 2.5 ఇంచుల దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఇలా ఇటు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్ డాట్ అనమాట. మళ్ళీ 2 మధ్యలో ఇక్కడి నుంచి మిడిల్ డాట్. ఇదేమో నేను రఫ్గా పెడుతున్నాను, మళ్ళీ కుట్టుకునేటప్పుడు మనం కొలుసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి చంకలో డాట్ వస్తుంది. ఏం తేడా రాదు, కొంచెం అటు ఇటు అయితే తప్ప కరెక్ట్గా అయితే ఇదే ప్లేస్లో మనకి డాట్స్ వచ్చేస్తాయి. ఇక్కడైతే డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, నేను ముందు పార్ట్ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా మీకు ఏంటంటే ఎప్పుడు నేను బ్లౌజ్ వేసే చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొలతల ప్రకారం కూడా మీకు అర్థం అవ్వాలని నేను కొలతల ప్రకారం కూడా చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ముందు పార్ట్ కూడా కొంచెం ఇలా కర్వ్ షేప్లో తీసేసాను, కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి తీస్తున్నాను. అంతే, ముందు పార్ట్ వెనక పార్ట్ వచ్చేసింది, చేతులు కూడా వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుందాం. ఇక్కడ మడత మీద తీసాం కదా, ముందు పార్ట్కి మడత అవసరం లేదు కాబట్టి కట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. ఇక్కడైతే 2 వస్తున్నాయి, ఇంకో 2 కూడా తీసుకోవాలి మనం ఎక్స్ట్రా. దీన్ని ఒకసారి లైన్ చేసేసుకోండి. ఇలా వచ్చేస్తుంది అనమాట. మధ్యలో డాట్ పట్టుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది షేప్ బెల్ట్ వెడల్పు. కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఈ సైడ్ వచ్చేసి ముందు పక్క నుంచి కరెక్ట్గా పెట్టి కుట్టేసుకొని ఎక్కువ వస్తే వెనక పక్క కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్లో ఇంకో 2 తీసుకుందాం షేప్ బెల్ట్లు. ముక్కు ఉంటే తీసేసుకోవచ్చు, అదే ముక్క సరిపోకపోతే వేరే క్లాత్తో వేసుకోవాల్సి వస్తుంది షేప్ బెల్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ముక్క ఎక్కువనే ఉంది కాబట్టి ఇందులోనే తీసేస్తున్నాను. సరిపోలేనప్పుడు ఇంట్లో ఏదైనా పీస్ కలిస్తే వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే 4 షేప్ బెల్ట్లు అయితే వచ్చేసినాయి కదా. ఇంక ఈ మిగిలిన ముక్కలో మనం ఉక్సుల పట్టీకి, కాజా పట్టీకి, అలాగే మెడ పట్టీలకి అంతా ఉపయోగించుకోవాలి. నడుం బెల్ట్లు అన్నీ కూడా ఇందులోనే రావాలి మనకి. అందుకనేసి ఇది జాగ్రత్తగా మనం బ్లౌజ్ పూర్తయ్యేదాకా పెట్టుకోవాలి. మనం ఇంకా లోతు తీయలేదు కదా, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఇప్పుడైతే నేను లోతు తీస్తున్నాను. వెనుక పార్ట్ కంటే కూడా ముందు పార్ట్కి ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. మిడిల్లోనే, మళ్ళీ పైన అవసరం లేదు, ఇటు సైడ్ కూడా అవసరం లేదు, మధ్యలోనే లోతు అనేది తీసుకోవాలి. ఇదేంటంటే ముందు పార్ట్కి మాత్రమే, వెనక పార్ట్కి అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే మనం లైనింగే కరెక్ట్గా కట్ చేసుకుంటాము. మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాం. జాయింట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్నది చుట్టూ కూడా కట్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను మంచి మళ్ళీ తిరగమల్లా చూసుకోండి. ఇప్పుడు కట్ చేసినప్పుడు ఎలా కట్ చేసినా పర్లేదు, కుట్టేటప్పుడు మాత్రం మంచిది తిరగది చూసుకొని కుట్టుకోవాలి.
ఇక్కడైతే ముందు చేతులు తీసేస్తున్నాను మడత మీద. ఇక్కడ మెయిన్ క్లాత్కి అలానే లైనింగ్ క్లాత్కి కూడా జాయింట్ అనేది వస్తాయి చంక లోపల. అది లోడింగ్ పద్ధతిలో నేను ఎలా జాయింట్ చేసుకోవాలనేది చూపిస్తాను కుట్టేటప్పుడు. చేతులు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి వెనుక పార్ట్. ఆల్రెడీ మనం వెనుక పార్ట్కి ఏంటంటే లైనింగ్ వేస్తున్నాం కాబట్టి ఇందులో తీయట్లేదు. ఒకవేళ లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు దీంట్లోనే మనం నడుం పట్టి కూడా తీసేసుకోవచ్చు. కొంచెం లైనింగ్ పైకి జరుపుకొని దీంట్లోనే నడుం పట్టి కూడా వచ్చేటట్టు తీసుకోవచ్చు. ఇక్కడ వెనుక పార్ట్ అయితే తీసేసుకున్నాను. అలానే ముందు పార్ట్ తీసుకుందాం ఇప్పుడు. స్ట్రైట్ కటింగే కాబట్టి ఎటు తీసుకున్నా పర్వాలేదు. అదే క్రాస్ అయితే ఎటో ఒకటి క్రాస్గా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. ఇక్కడ ఏంటంటే మెయిన్ క్లాత్ అయితే 2 షేప్ బెల్ట్లు తీస్తున్నాను. మీకు ఇంకా దడసరిగా కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా 4 తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి అన్నీ కూడా కటింగ్ చేసేసాము. అలానే ఈ మిగిలిన ముక్కలు మనకి ఎక్కడైనా అతుకులు వస్తాయి కదా చంక లోపల, అలాగే నడుముకి, ఇంకా నెక్కుకి ఇదే వేసుకోవాలనుకున్నా కూడా క్రాస్గా తీసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజు టేప్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడైతే ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అలానే ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ అంతా కూడా మనం సైజ్ బ్లౌజ్ లేకుండా అయితే కుడుతున్నాం కదా, ఓన్లీ టేప్ కొలతలతోటే నేను కట్ చేశాను. అలాగే ఇప్పుడు టేప్ కొలతలతోనే మనం కుడతామన్నమాట. సైజ్ బ్లౌజ్ లేదు కదా, ఓన్లీ టేప్ కొలతలతో. ఇప్పుడైతే వెనుక పార్ట్ నేను జాయింట్ చేస్తున్నాను లైనింగ్కి. అలాగే మెయిన్ క్లాత్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే పైనుంచే జాయింట్ చేస్తున్నాను. కింద లైనింగ్ ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఇక్కడ పైనుంచి జాయింట్ చేస్తున్నాను. మీకు ఇలా పైనుంచి రావట్లేదు అనుకుంటే లైనింగ్ని పైన పెట్టుకొని కూడా మీరు జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి మంచి మళ్ళీ తిరుగు మళ్ళీ చూసుకోండి ఒకసారి. మెయిన్ వచ్చేసి పైకి ఉండాలి, అలాగే తిరుగుమల్ల వచ్చేసి లోపలికి పెట్టేశాను. చుట్టూ కూడా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా మనం మెయిన్ క్లాత్కి, ఆ ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇది మనం కట్ చేసుకునేటప్పుడు మొత్తం ముందు పార్టు వెనుక పార్టు షేప్ బెల్ట్ అన్నీ కూడా ఒకే కటింగ్లో వచ్చేసేటట్టు అయితే కట్ చేసుకున్నాం కదా. కొత్త వారికి ఏంటంటే విడివిడిగా కాకుండా ఇలా స్ట్రైట్ కటింగ్ ఉన్నప్పుడు 3 కూడా ఒకేసారి వచ్చేటట్టు తీసుకునేటట్టు నేను వివరంగా అయితే చెప్పాను మన కటింగ్ వీడియోలో. కటింగ్ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే బాగా అర్థమవుతుంది. అలానే స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, నేను ఎక్కడైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ పోతే మీకు అర్థం కాదు. ఇక్కడ చుట్టూ కూడా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని భుజాలకి ఎదురుగా డాట్స్ ఇలా మడత పెట్టేసుకోండి. కొత్త వరకు ఏంటంటే ఇలాగ మడత పెట్టేసుకొని మధ్యలో సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది డాట్స్ ఇక్కడ రావాలి అని. ప్రతిసారి కొలుసుకోకుండా కచ్చకాలు పెట్టుకుంటాం కదా, దాని ప్రకారం మనం కుట్టేసుకోవచ్చు. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పట్టీ వేస్తున్నా. మీకు ఏంటంటే ముందు నడుము పట్టీ వేసుకొని కూడా డాట్స్ వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇలా ఇష్టపడతారు, ముందు
డాట్స్ వేసుకొని తర్వాత నడుం పట్టి వేసేటట్టయితే కొంతమంది ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే నడుం పట్టి వేసేసిన తర్వాత డాట్స్ వేసుకుంటారు కొంతమంది. అలాగా కొంతమంది ఇష్టపడతారనమాట. ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇంకా సైజ్ బ్లౌజ్ ఉండి మనం ఉంటే చూసుకొని కూడా వేసేసుకోవచ్చు. వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉంది, లోపల పక్కకు ఉన్నాయా డాట్స్, బయట పక్కకు ఉన్నాయని చూసుకొని కూడా వేసేసుకున్నా కానీ ఈజీగా మీకు సెట్ అవుతుంది బ్లౌజ్. ఎందుకంటే వాళ్ళకి అది సెట్ అయింది కాబట్టి బయట డాట్స్ అనేది లోపల నుంచి వేస్తే కొంతమందికి సెట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే పైనుంచి వేస్తే కొంతమందికి సెట్ అవుతుంది అంటారు. అలా అనమాట. ఎవరికి ఏది సెట్ అయితే అలా వేసేసేయండి వెనక డాట్స్. ఇక్కడ నేను ఎంత నడుము పట్టి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పెట్టుకొని దానిపైన లైనింగ్ మీద పడేటట్టు ఒక స్టిచ్ వేసేస్తున్నాను. వెనక పార్ట్ ఏంటంటే చాలా సింపుల్గా తొందరగా అవుతుంది. ముందు పార్ట్కే ఎక్కువ వర్క్ ఉంటుంది. మనకి డాట్స్ పెట్టాలి, షేప్ బెల్ట్ వేయాలి కాబట్టి ముందు పార్ట్కి ఎక్కువ పని ఉంటుంది. ఇలా వెనక పార్ట్కి కొంచెం తక్కువనే ఉంటుంది. ఇక్కడ నడుము పట్టి వచ్చేసి లోపలికి ఎబింగ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది మనకి వెనక పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్. ముందు పార్ట్కి ఇలా నెక్ రెండు కూడా పక్క పక్కన వేసేసుకొని దీనిపైన మెయిన్ క్లాత్ వేసేసుకోండి. ఇక్కడ మనం జాయింట్ మీద చేసాం కదా, మడత ఓపెన్ చేసేసుకోండి మధ్యలో నెక్ సైడ్. ఇటు రెండు కూడా ఇలా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి ఉంది. ఇప్పుడు లైనింగ్ మేంచి మీకు ఇలా కూడా కావాలంటే అలా రావట్లేదు పైనుంచి అనుకున్న వాళ్ళు ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. ముడతలు లేకుండా ఇలా చేతితోటి సాఫ్ట్గా చేస్తూ చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్కి అలా మెయిన్ క్లాత్ కూడా. రెండో సైడ్ కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసుకుందాం. లైనింగ్ బ్లౌజులకి ఏంటంటే ఏట్లకి అయ్యే మనం రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత జాయింట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మామూలు బ్లౌజ్కి ఏంటంటే ఇంకా అట్లా లైనింగ్ ఉండదు కాబట్టి ముందే మనం భుజాలు జాయింట్ చేసేసుకొని కుట్టేసుకుంటూ ఉంటాం ప్లెయిన్ బ్లౌజ్ అయితే. వీటికి ఏంటంటే లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడే ఇంకా మొత్తం అన్నీ కూడా మనం కుట్టేసుకుంటూ ఉంటాం అనమాట. వెనక పార్ట్ లైనింగ్ జాయింట్ చేసి వెనక పార్ట్ రెడీ చేసేసుకొని అలాగే ముందు పార్ట్ కూడా వేసేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పక్క 3 ఇంచెస్ దగ్గర నుంచి మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది పెద్దది. 3 ఇంచెస్ దగ్గరికి నేనైతే ఇలా మార్క్ పెట్టేసుకున్నాను కదా, అక్కడ వరకు పెద్ద డాట్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్ లాక్కొని పైన కొంచెం దారం ఎక్కువనే ఉంచుకొని కట్ చేసుకోండి. మరీ లోపల కట్ చేస్తారంటే కుట్లు ఊడిపోతే. ఇక్కడ వచ్చేసి మధ్యలోది ఈ 2 డాట్లు వేసుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ సెంటర్లో ఇలా పట్టుకుంటే మనకి 3వ డాట్ వచ్చేస్తుంది చంకలోది. ఇక్కడ కూడా రిఫ్ లాగేసుకొని ఈ డాట్స్ కూడా కొంచెం చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్టుకోవాలి, చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ పట్టుకోవాలి. ఈ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖాళీగా కావాలి కాబట్టి ఈ డాట్లు అనేది పెద్ద పెద్దగా పట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు లోపల 3 డాట్లకి కూడా 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఇంకా పెద్దవాళ్ళకైతే 1.5 కన్నా ఎక్కువ గ్యాప్ ఉన్నా పర్వాలేదు. మరి దగ్గరికి లాక్ రావద్దు. పెద్దవారికి ఏంటంటే బాగోదు, చిన్నపిల్లలకైతే బాగుంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం దూరాన్ని వదిలిపెట్టేసేయండి, మరి పైకి రాకుండా. ఇక్కడ మధ్యలో ఇలా పట్టేసుకొని ఇక్కడ కూడా పైకి వచ్చేసరికి సన్నగా వచ్చేసేయాలి. ఈ డాట్ వచ్చేసేసి నేను 2.5 పొడవు పెట్టాను. ఇక్కడ చంకలోంచి వచ్చేదేమో 3.5 పెడుతున్నాను. పొడవు వచ్చేసి ఇంతే, దూరంగా వదిలేసేయాలన్నమాట. పెద్దవాళ్ళకి ఏంటంటే ఇలా కప్స్ అనేది కొంచెం దూరంగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఖాళీ కూడా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. పెద్ద చెస్ట్ని బట్టి చూసుకొని పెట్టుకోండి. ఒకవేళ కొంతమందికి ఏంటంటే మనుషులు లావు ఉంటారు కానీ చెస్ట్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం కప్ సైజ్ అనేది తగ్గించుకోవాలి.
ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ ఒకటి మెయిన్ క్లాత్, అలానే లైనింగ్, లోపల పక్క వచ్చేసి లైనింగ్ ఒకటే పెడుతున్నాను. ఇలా 3 కూడా పెట్టేసుకుని ఇక్కడ స్టార్టింగ్లో రిప్ లాక్కొని, ఇప్పుడు మనం కుట్టేది ఫ్రంట్ సైడ్ నుంచి కుడుతున్నాం కదా, ఈ పెద్ద డాట్ని కొంచెం లోపలికి మడుచుకోండి. దానిపైన పడకుండా కుట్టు అనేది కొంచెం లోపలికి మడుచుకొని కుట్టండి. ఇక్కడ వచ్చేసి 2 కుట్లు కూడా నేను లోపలే వేసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఒక కుట్టు లోపల వేసుకొని ఒక కుట్టు ఇలా పైనుంచి వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయండి. ఇప్పుడు మనం 1 ఇంచ్ వరకు ఉంచుకున్నాం కదా కింద క్లాత్, ఆ 1 ఇంచ్ కూడా మడత పెట్టేస్తున్నాను. 1 ఇంచ్ అంటే పైన హాఫ్ ఇంచ్ పట్టేసుకున్నాం కాబట్టి కింద హాఫ్ ఇంచే ఉంటుంది. స్టిచ్చింగ్ కోసం పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ కూడా నేను ఇక్కడ మడత పెట్టేస్తున్నాను. లోపలికి మడత పెట్టేసి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఈ షేప్ బెల్ట్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. పైనుంచి కుట్టేసుకొని కింద ఎంత మిగిలితే అంత లోపలికి పెట్టేసుకొని స్టిచ్ వేసేసారంటే తొందరగా అయిపోతుంది. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ మెయిన్ క్లాత్, అలానే లైనింగ్ ఒకటి కింద ఒకటి పైన మెయిన్ క్లాత్ మీద. ఈ 2 పైన ఎందుకు పెడుతున్నామంటే పైన కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. లోపల లైనింగ్ ఒకటే పెడతాము, పైన వచ్చేసి 2 క్లాత్లు పెడతాము. ఇంకా దడిసరిగా కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇంకొక వేరే బట్ట కూడా వేసుకుంటారు. చాలామంది ఏంటంటే కొంచెం షేప్ బెల్ట్లు స్టిఫ్గా మందంగా ఉండేటట్టు పెట్టించుకుంటారు. వాళ్ళకి ఏంటంటే మన ఫ్యాంట్ ముక్కలు ఉంటాయి కదా, ఫ్యాంట్ ముక్కల్ని షేప్ బెల్ట్లా కట్ చేసి కూడా వేసుకుంటారు చాలామంది. కొంతమంది ఇష్టపడరు, కొంతమందికి అలా స్టిఫ్గా కావాలనుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ కుట్టుకున్నాం కదా, దాన్నే వేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాం. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఉక్సు పట్టి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా ఉంటుంది. అలాగే సైడ్ కూడా ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా చంక దగ్గర రౌండ్ కరెక్ట్గా కలుస్తాయి అన్నమాట. ఇలా కొలుసుకోవడం వల్ల కొత్తవారు ఏంటంటే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటే మీకు బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుంది. ఇక్కడ కూడా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఈ ఉక్స్ పట్టి ఏంటంటే మనం నడుము పట్టి వేసాం కదా, అక్కడ మిగిలింది కదా కూర పీసు, అదైతే తీసుకున్నాను. కిందకు వచ్చేసరికి మడతేసేసి రిప్ లాగేసుకొని ఇది ఇలా కింద పెట్టేసి లైనింగ్ మీదే ఒక కుట్టు వేసేసేయండి. ఇక్కడ కూర ఉంది కాబట్టి నేను 2 మడతలు అయితే వేయట్లేదు, సింగిల్ మడతే వేసేసి కుట్టేస్తున్నాను స్ట్రైట్గా. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ వేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది అనమాట. మీలాగే ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చేరుతుంది. అందుకనేసి ఒక లైక్ వేయండి. అలాగే మీకు వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి అయిపోయింది కదా, కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి కోసం కింద నుంచి కుట్టుకొని మనం పైనకి తీసుకొస్తాము. ఉక్స్ పట్టి ఏంటంటే పైనుంచి కుట్టి కిందకి పెడతాము. ఈ ఉక్స్ పట్టీలు కాజాల పట్టి కూడా వాళ్ళ బ్లౌజ్కి ఎటు సైడ్ అయితే ఉంటాయో అటు సైడ్ చూసుకొని వేసుకోండి. కొంతమందికి ఏంటంటే ఎడం పక్కకుంటే ఉక్సులు పట్టి కానీ అదంతా కూడా ఎడం పక్కకుంటే, ఇక్కడ నేను పెట్టింది ఏంటంటే కుడి సైడ్ పెట్టాను ఉక్స్ పట్టి. కొందరికేమో ఎడం పక్కన ఉంటాయి, అది చూసుకొని పెట్టేసుకుంటే మనకి మళ్ళీ విప్పే పని అనేది ఉండదు. లేదంటే మాకు ఇటు సెట్ అవుతలేదు విప్పండి అంటారు మళ్ళీ, అందుకనేసి చూసుకొని పెట్టేసేయండి. ఇక్కడ కాజా పట్టి కూడా రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ మనకి బ్లౌజ్ లేదు కాబట్టి ఈ రెండిటిని ఇలా సెట్ చేసేసుకొని 2 కూడా సమానంగా ఉన్నాయో చూసుకొని ఎక్కువ తక్కువ అనిపిస్తే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇలా మనం ఎక్కడైతే ఉక్స్ పెట్టుకుంటామో అక్కడ వరకు కొలుసుకోండి, మరి చివరికి అవసరం లేదు. కాజా పట్టి ఉంది కదా, దానిపైన పెట్టి కొలిసేసుకోండి. ఇప్పుడైతే ముందు పార్ట్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చేతుల కోసం ఇక్కడ ఆల్రెడీ లోతు తీసేసాం కదా మనం,
కొత్త వారు ఏంటంటే ఈ లోతు తీసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు నేను ఎలాగైతే వేస్తున్నానో వీడియోలో అలా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, లోతు కూడా 2 కూడా ఇలా పక్క పక్కన వేసేసాను. ఇలా పక్క పక్కన వేసేసుకొని ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ సెట్ చేసేసుకోండి వాటిపైన. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు లోతు అనేది 2 కూడా ముందుకే వచ్చేస్తాయి. ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను కింద సైడు. ఇక్కడ చంకల్లో అతుకులు వస్తాయని చెప్పాను కదా, ఆ అతుకు ఎలా వేసుకోవాలనేది కూడా లోడింగ్ పద్ధతిలో నేను చెప్తాను ఇప్పుడు నేను. చుట్టూ కూడా జాయింట్ చేసేసుకోండి. ఇక్కడ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి కింద పైన కూడా సేమ్ ముక్కలు తీసుకొని మనం ఇక్కడ లైనింగ్ సైడు లైనింగ్ పెట్టుకున్నాను. అలానే మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ పెట్టేసుకుంటున్నాను. ఇలా చూస్తున్నారుగా 2 సమానంగా ఉన్నాయి కాబట్టి ఇలా సెట్ చేసేసుకొని లోపల నుంచి కుట్టు వేసేసుకొని నేను 2 కూడా లోపలే వేసేస్తున్నాను. పైన కావాలనుకున్న వాళ్ళు ఒక కుట్టు లోపల వేసుకొని ఒక కుట్టు పైన వేసుకోండి. ఇక్కడ నేనైతే పైన వద్దనేసి 2 లోపల వేస్తాను. ఇక్కడ నుంచి ఇలా కరువుగా కుట్టేసుకోండి. కుట్టేసుకున్న తర్వాత చూస్తున్నారుగా నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు మన చెయ్యి ఎలా ఉంటుందో అలా కట్ చేసేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకుంటే మనకి అతుకులు అనేది కనపడకుండా బయటికి నీట్గా ఉంటుంది. అలానే చెయ్యి వెడల్పు కూడా మనకి పెరిగింది కదా, ఒక 2 ఇంచెస్ వరకు మనం ఎక్స్ట్రా అయితే వేసుకున్నాం. 3 ఇంచెస్ ఉంటుంది ఇది మనం ముక్కేసింది. ఇప్పుడు చివర సన్న గోట్లాగా వేస్తున్నాను. చిన్నగా మడతెట్ట, గోటు కాదు చిన్నగా మడత పెట్టి ఇప్పుడు ఎమ్మింగ్ కోసం, ఎందుకంటే అక్కడ దారాలు వస్తున్నాయి కదా, అందుకే చిన్న మడత పెట్టి కుట్టేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు లోతు కూడా 2 కూడా ఫ్రంట్కి వచ్చేసినాయి. ఇక్కడ మీరు ముందుకు వచ్చే దగ్గర ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకుంటే ఈ ఫ్రంట్కి రావాలని మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇలా హ్యాండ్స్ కుట్టేటప్పుడు కొంచెం మన లోతు అనేది ఏమన్నా పైకి కిందకి అనిపిస్తే మళ్ళీ ఒకసారి లైన్ చేసుకోండి. ఇప్పుడు వెనుక పార్ట్ పైన ముందు పార్ట్లు వేసి భుజాలు జాయింట్ చేసేస్తున్నాను. డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు చేతులు జాయిన్ చేస్తున్నాను. చేతులు ఏంటంటే మన లోతు తీసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పక్క వచ్చేటట్టే పెట్టేసుకోండి. ఇక్కడ భుజం పైనుంచి కొలుసుకొని ఇలా వేస్తున్నాను. మీకు ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళు భుజం పైనుంచే ఎటు సైడ్ అట్ని సైడ్ నుంచే కుట్టేసుకోండి. కొత్త వారికి ఏంటంటే ఇలా రాదు తొందరగా, అందుకనేసి షోల్డర్ పైన మనం సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం కదా కచ్చికలాగా, అక్కడ స్టార్ట్ చేసుకొని ఎటు సైడ్ది అటు సైడ్ కుట్టేసుకొని ఒక కుట్టే ఫస్ట్ కుట్టు అయితే ఇంకా రెండో కుట్టు మీరు ఏటో సైడ్ నుంచి కుట్టేసుకుంటే అయిపోతుంది స్టార్టింగ్ నుంచి. ఇక్కడ డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత రెండో పక్క కూడా అంతే సేమ్, ఫస్ట్ హ్యాండ్ ఎలా కుట్టుకున్నామో డబుల్ స్టిచ్ వేసుకొని ఇది కూడా అంతే. ఇక్కడ చూసినట్లయితే మనం షోల్డర్ పైన ఇచ్చుకున్నాం కదా సిజర్ మార్కు, అది భుజం పైనకే రావాలి. ఇక్కడ వచ్చింది కదా అలాగా. ఇక్కడ పట్టుకోవడం కూడా మనం ఎంతైతే వదులుకున్నామో స్టిచ్ కటింగ్ అప్పుడు అంతే పట్టుకోండి, ఇంక ఎక్స్ట్రా పట్టుకోవద్దు. 1/2 ఇంచే ఉంచుకుంటాం కదా స్టిచ్చింగ్కి, 1/2 ఇంచే పట్టుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ మడత పెట్టుకొని, ఇప్పుడు మనకి బ్లౌజ్ లేదు కాబట్టి టేప్ కొలతలతోనే మనం ఇక్కడ కొలుసుకోవాలి. ఇప్పుడు 38 ఇంచులని మనం వెనక వచ్చేసి 10.5 ఇంచులు పెడుతున్నాను. అదే ముందు వచ్చేసి 8.5 ఇంచులు పెట్టుకుంటాం. ఎందుకంటే వెనక 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకోవాలి. మనం ముందు వెనక ఒకేలా కాకుండా వెనక 2 ఇంచెస్ ఎక్కువ రావాలి. మీరు కొలుసుకున్నట్లయితే 10.5ని
అలానే 8:30 కూడా కలుపుకున్నట్లయితే మనకి 48 వచ్చేస్తుంది. వెనక పార్ట్కి 10:30 పెట్టాను. అలానే ముందు వచ్చేసి 8:30. మీరు కూడుకున్నా కానీ సేమ్ 38 వచ్చేస్తుంది. 38 ఇంచులు వచ్చేస్తుంది. 8, 16 అలానే ఒకటి ఉంటుంది కదా, నర కలిపితే ఒకటి కదా, అలాగా. ఫ్రంట్ వచ్చేసి 17 ఇంచులు వచ్చింది కదా, మనం వెనుక వచ్చేసి 10:30 అంటే 10, 10, 20 ఒకటి 21 అలానే 17 రెండు కలిపితే మనకి 38 ఇంచులు అయితే వచ్చేసింది. అలాగనమాట. ఇక్కడ చేతుల దగ్గర 7 లూజ్ వచ్చేసి ఇక్కడ కూడా 9:30 ఇంచులు పెడుతున్నాను. చంక వచ్చేసి 9:30 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి రిప్ లాగేసుకొని ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో కింద అలానే చంక దగ్గర ఇవన్నీ కూడా స్ట్రెయిట్గా కలిసేటట్టు మనం కుట్టు అయితే వేసేసుకోవాలి. ఎక్కడ కానీ వంకర రాకుండా స్ట్రెయిట్గా వచ్చేసేయండి. ఇలా వంకర వచ్చిందంటే మళ్ళీ బ్లౌజ్ అనేది ఉగ్గులాగా ఉంటుంది. అందుకని స్ట్రెయిట్గా కలిసేటట్టు వేసుకోండి. ఇవన్నీ ఏంటంటే కొలతలు ఏంటంటే కొంచెం తొందరగా అర్థం కావు ఎవరికో కానీ, అందుకనేసి కొంచెం నిదానంగా అర్థమైతే మీరేం తొందరపడద్దు, నిదానంగానే అర్థమవుతూ ఉంటాయి. ఇటు సైడ్ కూడా 9:30 దగ్గర పెట్టేస్తున్నాను చంక దగ్గర. కొందరు ఏంటంటే ఇలా టేప్ కొలతలతో తీసుకున్నప్పుడు 4 భాగాలు చేసేసి, ఒకవేళ 38 ఇంచులు కదా అనుకున్నాము, దాన్ని 4 భాగాలు చేసేసి పెట్టేస్తారు. 38ని 4 భాగాలు చేసేస్తే 4వ భాగం ఎంత? 9:30 కదా, 9:30 అలా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ముందు సైడు 9:30, వెనక సైడు 9:30 అలా. కానీ అలా పెట్టకూడదు. ఎప్పుడైనా కానీ వెనక సైడు ఒక 2 ఇంచెస్ పెంచుకోవాలి. పెంచుకుంటే మనకి నడుముది వెడల్పు ఎక్కువ ఉంటుంది, అలానే ఫ్రంట్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. అలానే సమానంగా పెట్టేస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కుట్లు సైడు సంక దగ్గర నుంచి స్ట్రెయిట్గా అయితే ఉండవు, సైడు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనేసి అలా ఎప్పుడు కానీ సమానంగా పెట్టకూడదు. వెనక పార్ట్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి ముందు పార్ట్ కంటే కూడా. ఇక్కడ ముందు సైడ్ మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొలిసి చూపిస్తున్నాను నేను. కుట్టేసిన తర్వాత ఇదిగో 38 ఇంచులు అయితే మనకు వచ్చేసింది. హుక్స్ ఎక్కడైతే పెడతామో తాడు అక్కడ వరకు కొలుసుకుంటే సరిపోద్ది. అవతలది ఏం కొలనవసరం లేదు. ఇక్కడ 38 ఇంచులు వచ్చేసింది కదా బ్లౌజ్ అయితే. ఇలా తిరిగేసినప్పుడు కూడా చంక దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రౌండ్ అనేది కరెక్ట్గా కలవాలి. ఇక్కడ అతికేసింది కూడా అంత కనిపించట్లేదు అనమాట. పైన కుట్టేయలేదు కదా మనం, లోపల వేసాం కాబట్టి అంత అతికేసినట్టు కూడా తెలియట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా కలిసిపోవాలి చంక దగ్గర. ఇప్పుడు జాయింట్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ వచ్చేసి మెడపట్టి వేసుకోవాలి. మెడపట్టి కోసం మనకు మిగిలిన దాంట్లో క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్కి క్రాస్గా తీసుకోవాలి. అదే పలక మెడ అయితే స్ట్రెయిట్గా తీసుకోవచ్చు. ఇలా 1.5 వెడల్పు ఉండేటట్టు నేనైతే ఇక్కడ క్రాస్గా తీసుకుంటున్నాను. తీసుకున్న వాటిని మీకు ఎలా వీలైతే అలా క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకోండి. ఇది ఒక రకం అనమాట. ఇప్పుడు నేను చూపించేది ఒక టైపు. ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఈ రెండింటిని కూడా ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని ఇలా రివర్స్లో ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా. ఇలా 2 టైపులు ఉంటాయి అన్నమాట. క్రాస్కి క్రాసే జాయిన్ చేసుకొని ఇదంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి స్ట్రెయిట్గా. మీకు ఏది నచ్చితే, ఏది ఈజీగా ఉంటే అలా జాయిన్ చేసేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం ఇలా లోపల పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఇక్కడ రిప్ లాగేసుకొని ఇంకా నెక్ చుట్టూ కూడా కుట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పాదం ఉంది కదా, స్టిచ్చింగ్ పాదం. ఒక సైడ్ పాదం అంతా నేను వెడల్పు అయితే పట్టుకుంటున్నాను క్లాత్. మీకు ఇంకొంచెం నెక్ రౌండ్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/2 ఇంచు వరకు చుట్టూ కూడా పట్టేసుకోవచ్చు. ఇక్కడ చివరికి వచ్చేసరికి లోపల పెట్టుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ ఇక్కడ రిప్ లాగేసుకోండి. రిప్ లాగేసుకున్న తర్వాత
చుట్టూ కూడా ఇలా చిన్న చిన్న టాకాలు అయితే ఇచ్చుకోండి. మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదకి ఎక్కకుండా ఓన్లీ క్లాత్ ఒకటే కట్ అయ్యేటట్టు ఇచ్చుకోండి. ఇలా సిజర్ మార్క్ ఇవ్వడం వల్ల రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. వేసుకున్నప్పుడు లోపలికి క్లాత్ కూడా నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో రిఫ్లాగ్ వేసుకొని ఇక చుట్టూ కూడా లైనింగ్ మీద పడేటట్టే వేసుకోండి. బ్లౌజ్ మీద పడకూడదు స్టిచ్చింగు. ఇలా చుట్టూ కుట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ నేను వీడియో వేసిన వెంటనే మీకు వస్తుంది. ఇప్పుడు లోపల ఎక్స్ట్రా బట్ట అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా చుట్టూ కట్ చేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం చేతి పని కావాలంటే చేతి పని చేసుకోవచ్చు. ఎమ్మింగ్ వద్దనుకున్న వాళ్ళకి మిషన్ మీద కూడా వేసేసుకోవచ్చు. నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా. పెద్దవారు ఏంటంటే చేతి పని చేసినప్పుడు విడిపోతుందన్న భయంతో ఇప్పుడు చాలా వరకు అయితే మిషన్ మీద ఏం చేసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మనకి ఎమ్మింగ్ చేసేసిన తర్వాత నీట్గా అయితే ఇలా వచ్చేస్తుంది. రౌండ్ అంతా కూడా సైడ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా. చూసారు కదా ఫ్రెండ్స్, 38 ఇంచుల లైనింగ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది టేప్ కొలతలతో సైజ్ బ్లౌజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. అలానే ఫ్రెండ్స్, మన వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అలానే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.